బ్రేకింగ్ న్యూస్ జనసేన నేతల దాడిలో తీవ్రంగా గాయపడ్డ వైసీపీ కార్యకర్తలను వైఎస్ జగన్ పరామర్శించారు. ఆర్ఎంపీ డాక్టర్ గిరిధర్ సతీష్లతో ఫోన్లో మాట్లాడారు వైఎస్ జగన్. వైసీపీ అధికారంలోకి రాగానే తగిన బుద్ధి చెప్తామన్నారు జగన్. దాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆయన. ధైర్యం కోల్పోవద్దంటూ భరోసా ఇచ్చారు. తనకు కులం పేరుతో దూషించి షాపును ధ్వంసం చేశారని సతీష్ వాపోయాడు. కేసు నమోదు గురించి ఆరా తీశారు జగన్. అయితే కృష్ణా జిల్లా తాళ్లపాలెంలో నిన్న దాడి చేసిన 100 మంది జన సైనికులు ఒకటేసారి గుంపుగా వచ్చి ఆర్ఎంపీ డాక్టర్ గిరిధర్ అలాగే సతీష్ పై దాడి చేశారు. మోకాళ్ళ మీద పెట్టి క్షమాపణ చెప్పాలని వాళ్ళందరూ డిమాండ్ చేశారు. అక్కడికి వచ్చిన పోలీసులను కూడా వాళ్ళు అడ్డుకున్నారు. పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేశారు ఆర్ఎంపీ డాక్టర్. ఆయన వీడియోలో కూడా చెప్తున్నారు, నేను మద్యం తీసుకుండడం వల్లనే అలా మాట్లాడాను, లేకపోతే నేను అలా మాట్లాడాను అని చెప్పి ఆయన వివరణ కూడా ఇచ్చారు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్లో పవన్ పై విమర్శలు చేశారు. గిరిధర్ ఇంటిని ధ్వంసం చేసిన జనసేన కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే గిరిధర్ పై విచక్షణ రహితంగా దాడి చేశారు. సార్ నమస్తే సార్. నమస్తే గిరిధర్. ఇప్పుడే సార్ పొద్దున చూసిన పేపర్ చూసినట్టు సార్ 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 సాయంత్రం పోకూడదు దానికి సార్ సార్ నాని మన ఫ్రెండ్ నాని అంత బాగా పట్టించుకుంటున్నారు. బాగా పడుతున్నాను సార్. 2003 అయింది సార్ డిఎస్పీ ఆఫీస్ దగ్గర రాత్రి. నాతోనే పడుతున్నారు సార్, నాతోనే ఉన్నారు సార్. సార్ అందరూ ఉండాలి పార్టీ పార్టీస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ 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 అలాగే సార్. ఏమైతే తప్పు చేస్తా ఉన్నారో వాళ్ళు చేయకూడదు తప్పు సార్. సార్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సతీష్ గారు ఉన్నారు. హలో హలో సతీష్ ఆయన షాప్. హలో హలో సతీష్ మీద కూడా దాడి జరిగింది. అవును సార్. హలో సార్. సతీష్ నీ మీద కూడా దాడి జరిగింది. అవును సార్, నా షాప్ లో దాడి జరిగింది సార్. సారీ సతీష్, ఇప్పుడు పొద్దున పేపర్ చదువుతా అన్నప్పుడు బాధ అనిపిస్తుంది నాకు. ఓకే సార్. అందరం ఉందాం సతీష్. ఎస్సీ మాలని తిరుగుతూ నా మీద దాడికి దిగారు సార్. కులం పేరుతో తిరుగుతూ నన్ను ఒక 100 మంది పైగా వచ్చి నాకు కొట్టుని మొత్తం తాళాలు వేసి పారిపోతే ఆ తాళాలు పగలగొట్టి నా షాప్ లో ఉన్న మొత్తం ఫ్రిడ్జ్, డ్రింక్స్, మొత్తం స్నాక్స్ అన్ని అమ్ముతా ఉంటారండి. అవన్నీ పడగొట్టేసి నా కుటుంబం జరిగే విధానాన్ని నన్ను నాశనం చేశారు. పోలీసుల దగ్గర 36 పేర్లతో వాళ్ళందరి పేర్లతో కేసులు పెట్టినావు కదా? పెట్టాను సార్, ఎస్సీ ఎస్టీ కేసు సార్. పెట్టినా కూడా పోలీసుల దగ్గర నుంచి స్పందన లేదు. అవును సార్. మన రాత్రి రిజిస్టర్ అయింది కాబట్టి. ఓకే సార్. మనం వచ్చినాక ఓకే, థ్యాంక్ యూ సార్. మంచిగా జరుగుతుంది. మనం తప్పినా కానీ మన టైం వస్తుంది. మన పార్టీ కార్యకర్తలందరూ మా తోడుని చాలా మంచిగా చూస్తున్నారు సార్. అట్లీస్ట్ నీ వాయిస్ థ్యాంక్ యూ సార్. అందరం ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆర్ఎంపీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో గిరిధర్ అలాగే సతీష్, ఈ దాడిలో గాయపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరితో ఫోన్లో మాట్లాడి సంభాషించారు. వాళ్ళిద్దరూ జగన్తో మాట్లాడారు, జరిగిందంతా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన కూడా ధైర్యం చెప్పారు. సో ప్రస్తుతం మచిలీపట్నంలో జరిగింది ఈ ఘటన. మచిలీపట్నంలో జనసేన కార్యకర్తలందరూ కూడా ఆర్ఎంపీ వైద్యుడిపై 100 మంది మూకుమ్మడిగా వచ్చి దాడి చేశారు. ఈయన యూట్యూబ్లో మద్యం తాగి ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల, ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన సైనికులంతా కూడా ఒక్కటేసారి వచ్చి దాడి చేశారు.